కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో జరిగిన ఘటనపై అందరూ సంయమనం పాటించాలని అదనపు డీజీ మహేష్ భగవత్ అన్నారు. గురువారం ఐజీ చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల ఎస్పీలు అశోక్ కుమార్, అఖిల్ మహాజన్, గౌస్ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, హెచ్జే ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా, బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్లతో కలిసి జైనూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో అటు ఉట్నూరులోని కొమ్రంభీం కాంప్లెక్స్లో ఆదివాసీ పెద్దలతో వేరువేరుగా జైనూర్ ఘటనపై సంయమనం పాటించాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీజీ మహేష్ భగవత్ మాట్లాడుతూ, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై దాడి జరగడం బాధాకరమని, ఆదివాసీ యువత, ప్రజలు, ముస్లిం సోదరులు ఈ ఘటనపై సంయమనం పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని తెలిపారు. బాధిత మహిళలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, వైద్య చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, కుటుంబ సభ్యులు సహకరించాలని తెలిపారు. ఈ ఘటనలో జరిగిన ఆస్తి నష్టంపై పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్ను ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని, జరిగిన నష్టంపై పారదర్శకమైన నివేదిక అందించాలని, తద్వారా బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటన సంబంధిత విషయంపై పెద్దల సూచనలు, సలహాలు స్వీకరించి ప్రజా ఉపయోగకర చర్యలు తీసుకుంటామని, ఆదివాసీలు, ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని తెలిపారు. ఇదే నేపథ్యంలో కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ, బాధిత మహిళపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడిన సందర్భంలో తుడుందెబ్బతో సహా ఆదివాసీ సంస్థలు బంద్ పిలుపునివ్వగా బంద్ను బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు 2 వర్గాలతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఒక్కసారిగా ఆ పరిస్థితి 2 వర్గాల మధ్య ఘర్షణగా మారి ఆదివాసీలు ఇతర వర్గాల ఆస్తులపై దాడి చేయడంతో ఇతర వర్గాల నుండి ప్రతీకార చర్యగా దహనం, రాళ్లు రువ్వడం, ఆస్తుల నష్టం మొదలైన వాటికి దారితీసిందని, ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ తన బృందంతో మొదట స్పందించి పొరుగున ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలు టీజీఎస్పీ ప్లాటూన్ల నుండి అదనపు బలగాలతో తన సాయశక్తులా ప్రయత్నించారని, పొరుగు జిల్లాల ఎస్పీలు, డీసీపీలు కూడా పరిస్థితిని అదుపు చేయడంలో తమ సహకారం అందించారని తెలిపారు. పుకార్లో తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్పై నిషేధాన్ని అమలు చేయడం జరుగుతుందని, ప్రభావిత ప్రాంతంలో నిషేధాజ్ఞల ప్రకటనతో పాటు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారని, ఆత్మవిశ్వాసం నింపేందుకు పికెట్లు పెడుతున్నారని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దహనం, హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ప్రారంభించి నేరస్తులను గుర్తించి చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హింసా సమయంలో జరిగిన ఆస్తి నష్టం అంచనా వేయబడుతుందని, తదుపరి అవసరమైన చర్య కోసం ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని, హత్యాహత్యంతో లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే నిందితులను జైనూర్ పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించినందున అందరూ సంయమనం పాటించాలని కోరారు. గాంధీ ఆసుపత్రిలో బాధితురాలికి వైద్య చికిత్స కొనసాగుతోందని, అన్ని చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, బాధితురాలికి ఇప్పటికే 1 లక్ష రూపాయల పరిహారం అందించడం జరిగిందని తెలిపారు. వదంతులను నమ్మవద్దని, ఎలాంటి నిజం లేకుండా రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులను ప్రసారం చేస్తే శిక్షార్హమైన చర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి కోసం ప్రజలు డయల్ 100ని సంప్రదించవచ్చని తెలిపారు.
జైనూరులో నిన్న ఈ ఆదివాసీ సంఘటన ఇచ్చిన బంద్ కాల్ అది కొంచెం వేరే టర్న్ తీసుకున్నారు. ఈ బంద్ కాల్ తర్వాత ఇక్కడ ఈ ఆదివాసీ తర్వాత మైనారిటీ కమ్యూనిటీ మధ్యలో ఘర్షణ జరిగినాయి. దాంట్లో చాలా ప్రాపర్టీస్, కొన్ని షాప్స్లు, తర్వాత కొన్ని వెహికల్స్ అది తగలపెట్టడం కానీ అక్కడ డ్యామేజ్ చేయడం అలాంటి సంఘటన కొన్ని జరిగినాయి. సో నిన్ననే ఇమ్మీడియట్లీ మన ఆసిఫాబాద్ ఫోర్స్తో పాటు పక్కన ఉన్న మంచిర్యాల కానీ రామగుండం కమిషనరేట్, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, తర్వాత మన తెలంగాణ స్పెషల్ పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందరిని తరలించి మన ఐజీ గారు కానీ అందరు ఆఫీసర్స్ పక్క జిల్లా నుంచి ఎస్పీ గారు కానీ అందరు ఇక్కడ రావడం జరిగినాయి. తర్వాత ఫ్లాగ్ మార్చ్ కూడా ఇక్కడ మా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ చేశారు. 144 సిఆర్పిసి, ప్రస్తుతం అది 163 బిఎన్ఎస్ఎస్. అది ఆ ప్రొహిబిటరీ ఆర్డర్ మన కలెక్టర్ ఆసిఫాబాద్ గారు ఇక్కడ అమలు చేయడం జరిగినాయి. పరిస్థితి ఇప్పుడు అందరు కంట్రోల్ ఉంది. ఈరోజు పొద్దున నుంచి మా ఆఫీసర్స్తో ముందుగా మాట్లాడి ఈ కేసెస్ ఇక్కడ ఏం నమోదైంది నిన్న జరిగిన సంఘటనలకు, ఆ కేసెస్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్డిపిఓ కాగజ్ నగర్ కరుణాకర్ ఆయనకి ఎంపిక చేయడం జరిగినాయి. ఆయనతో పాటు స్పెషల్ టీం కూడా మన ఐజీ గారు డైరెక్ట్ అది సూపర్వైజ్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేసి తొందరగా ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేస్తారు. తర్వాత 31 నాడు ఇక్కడ జరిగిన సంఘటనలు ఆల్రెడీ ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సంఘటనలు కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ కేసు అది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి మ్యాక్సిమం ఏం శిక్ష ఉంది ఆ చట్టంలో దానికోసం మా ప్రయత్న పక్క అది ఉంటుంది. ఈరోజు ముందుగా మైనారిటీ కమ్యూనిటీతో అక్కడ జైనూరులో, తర్వాత మన ఆదివాసీ బంధువులతో ఇక్కడ ఉట్నూరు పిఓఐటిడి ప్రాంగణంలో కలెక్టర్ మన ఆసిఫాబాద్ గారు, ఐజీ గారు, తర్వాత మన పిఓ ఐటీడీఏ మేడం, ఎస్పీ ఆదిలాబాద్ అందరం మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళ మనసులో ఉన్న కొన్ని మాట వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు చాలామంది నిన్న జరిగిన సంఘటనకి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ కొంతమంది ఆవేశంలో చేశారు అని చెప్తున్నారు. పక్కా అది చట్టం అది వాళ్ళ పని చేస్తుంది. పక్కా ఎవరెవరు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ని బట్టి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి మనం ముందు వెళ్తాం. భవిష్యత్తులో మాత్రం అది ఇలాంటి సంఘటన జరగకుండా అందరు సామరస్యంతో ఇక్కడ పక్కా ఉండాలో. గతంలో ఇలాంటి సంఘటన ఆదిలాబాద్లో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఇలాంటి సంఘటన నిన్న జరిగినాయి. మాత్రం భవిష్యత్తులో పక్కా ఈ ప్రివెన్షన్ కోసం మనం ముందు జాగ్రత్త చర్య అది తీసుకుంటాం. నిన్న జరిగిన సంఘటన అది ఈ సూత్రధారి ఎవరు, ఎందుకు జరిగినాయి అది కూడా పక్కా మన ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. మాత్రం నిన్న జరిగిన సంఘటనలో మా పోలీస్ సిబ్బంది వాళ్ళ వంతు ఎంత లిమిటెడ్ నెంబర్ ఉన్నారు ముందు, మాత్రం తర్వాత చాలామంది మా ఆఫీసర్స్ కూడా ఇక్కడ వచ్చి అది అండర్ కంట్రోల్ చేశారు. ఒకటి గొప్ప విషయం అంటే నిన్న జరిగిన సంఘటనలో ఎవరికి కూడా ప్రాణ నష్టం లేవు, ఎవరికి కూడా ఇంజురీ కూడా లేవు, స్వల్ప గాయాలం కూడా లేవు అని ఉంది. ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. దానికోసం మన గౌరవనీయులు కలెక్టర్ గారు ఆల్రెడీ అది అసెస్ చేస్తూ మంత్రి గారు ద్వారా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఆ కాంపెన్సేషన్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మన కలెక్టర్ గారు తర్వాత పిఓఐటిడి గారు మీతో మాట్లాడారు. ఏడీసీ సార్ వచ్చి కూడా అన్ని ఇద్దరు కమ్యూనిటీస్తో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడే. సో కొన్ని విషయాలు మన ల్యాండ్ రిలేటెడ్, ఎల్టీఆర్ రిలేటెడ్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. దాంట్లో కూడా మనం అన్నీ నోట్ డౌన్ చేశాము. సో విక్టిమ్ మన మన హాస్పిటల్లో ఉంది అండ్ స్పెసిఫికలీ ఆమెకు అన్ని ట్రీట్మెంట్స్ మనం అక్కడే అందుబాటులో పెట్టాము. సో ఆల్ డాక్టర్స్ బెస్ట్ ఫెసిలిటీస్ అక్కడే ఇస్తున్నారు. సో దాంతోపాటు ఇప్పుడే ఐజీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనం అన్ని ఒక్కొక్క ఎన్ని షాప్స్ కానీ వెహికల్స్ కానీ ఏం డ్యామేజెస్ అయినాయి
దానికి టీమ్స్ ప్రత్యేకంగా టీమ్స్ పెట్టి రెవెన్యూ ప్లస్ పోలీస్ టీమ్స్ పెట్టి మనం అసెస్ చేస్తున్నాము. అది ఇమీడియట్లీ మనం గవర్నమెంట్కి పంపడం జరిగింది. సో ప్రిలిమినరీ మనకు ఇప్పుడే జస్ట్ టీమ్స్ స్టార్ట్ చేసాము, జస్ట్ అసెస్మెంట్ నడుస్తున్నాయి. సో ప్రిలిమినరీ కూడా మనకు ఇప్పుడే తెలుస్తుంది. తర్వాత డీటెయిల్గా కూడా ఒక బ్రీఫ్ నోటు పెట్టడం జరుగుతుంది గవర్నమెంట్కి. ఇమీడియట్లీ రాత్రి అయితే కూడా ఈ రాత్రిని ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని రోజుల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి? సో సెక్షన్ 144 ఇప్పుడు మనము టిల్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని పెట్టడం జరిగింది. సో అది టిల్ ద సిచ్యువేషన్ పర్సిస్ట్ అది అమలు అవుతుంది. నిత్యావసర సరుకులు వాళ్ళకు అందే విధంగా చూసారు సార్. ఇంకా 144 సెక్షన్ అమల్లో ఉంది, ఇబ్బంది కాకుండా లోకల్ పీపుల్. ఎస్, డెఫినెట్లీ. సో పోలీస్తో మనం కోఆర్డినేట్ చేస్తున్నాము. సో ఆల్ షాప్స్ అక్కడక్కడే ఓపెన్ ఉన్నాయి. సో వాళ్ళు అక్కడ మార్కెట్స్, ఒక్కొక్క మార్కెట్ ఈరోజు మార్కెట్ కూడా ఉండే, థర్స్డే మార్కెట్స్ ఉంటాయి. ఆ మార్కెట్స్ ఈరోజు జరగలేదు ఒక్కొక్క దగ్గర. సో బట్ నెక్స్ట్ మనం సరుకులు కోసం, అన్ని సప్లైస్ కోసం, అన్ని వెహికల్స్ అదన్నీ చూడడం జరుగుతుంది. ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేస్తాం. థ్యాంక్ యూ.